శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ప్రధాని పిలుపు మేరకు ఇంధనం ఆదా చేస్తూ ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఇక ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డుపై కనిపించిన ప్లాస్టిక్ కవర్లను స్వయంగా తొలగిస్తూ పరిశుభ్రతపై సందేశం ఇచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని మంత్రి తెలిపారు. ప్రమాద బారిన పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ రోజు అవగాహన కల్పిస్తూ షాపుల వారికి అవగాహన వెరీ గుడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అందరికీ ఆర్డర్ సెక్షన్ ఇవ్వబడ్డారు. ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మనము మన పర్యావరణాన్ని నేను నా పరిసరాల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అవేర్నెస్ చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈ రోజు ప్లాస్టిక్ వాడడం వల్ల అందరూ పెద్దలు ఇందాక అందరూ చెప్పారు, ప్లాస్టిక్ వాడడం వల్ల మరి వచ్చేది మనకు, మన పిల్లలకు, భావితరాల భవిష్యత్తుకు ఈ రోజు మనం ప్లాస్టిక్ నిషేధించి క్లాత్ బ్యాగ్ వాడాల్సిన బాధ్యత మనందరికీ అనే విషయం మీ అందరికీ తెలియజేస్తా. ఇక్కడ సవితము, కేశవయ్యను, మరి స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ మంజు వాడితేనో ఎంఆర్ఓ వాడితేనే కాదు, ఇది అందరూ కలిసి అందరి బాధ్యతగా మనం చేసుకోవాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఎవరి ఆరోగ్యం వారు, ఎవరి కుటుంబంలో వారు. ఎప్పుడైనా మనం ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కానిలే, ఇంట్లో నుంచి ఏదైనా సరుకులకి బయటికి పంపించాలన్నప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ మనం ఇచ్చి పంపిస్తే ప్లాస్టిక్ బ్యాగ్ ని వాళ్ళు నిషేధిస్తారు. మనం ఇంట్లో మహిళలు కూడా ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొస్తే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ను మీరు ఇంట్లోకి తీసుకురానియద్దండి. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ఈ రోజు మనకు చిన్న విషయంలో కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు పూర్తి అవగాహన చేసిన తర్వాత ఎక్కువగా క్యాన్సర్ కి ప్రజలు మరణిస్తున్నారు. ఆ క్యాన్సర్ అనే తీవ్రవాదిని తరిమి కొట్టాలంటే ప్లాస్టిక్ నిషేధించక తప్పదు అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా ఉండాలి అంటే మనం ఫస్ట్ భారతదేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి. ఈ రోజు అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రగామిగా ముందుకెళ్తుంది. మరి ప్లాస్టిక్ నిషేధం విషయంలో కూడా మనం ముందంజలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా స్వచ్ఛాంధ్ర స్వర్ణ